మళ్ళీ మీ ముందుకు వచ్చాను చూడండి, సర్దేను. ఇందులో కొబ్బరి కూరు చెప్పుకున్న కోరుకున్న ఆకు కూడా అలానే వచ్చింది. ఇది ఏమనుకున్నారా, మా పద్మక్క బెల్లంతో చేసిన సున్నుండ ఒక 4 రోజుల క్రితమో 2 నెలల క్రితమో ఇచ్చి ఉండరు, ఇతను తింటారని. అలానే ఉంది అది, కానీ చిక్కు చెదరలేదు. అంటే చేసే విధానం చూడండి. ఇవన్నీ పెరుగు, ఫ్రూట్ ఫ్లైస్ కొంతవరకు వస్తాయి, ఎండలో పెడతాము కానీ ఇంకా వస్తున్నాయి. అప్పుడు ఇలాగా స్టోర్ చేసుకుంటాను. ప్రతిదానికి ప్లానింగ్ అనేది కంపల్సరీగా కావాలి. ఇక్కడ చూడండి, ఇది మినప్పప్పు నానేసాను, జొన్నలు నానేసాను అనమాట. ఆ కంటైనర్స్ ఎలాగో వాష్ చేయాలిగా, అందుకే అందులోనే వేసాను. వాషింగ్ అయిపోద్ది, క్లీనింగ్ అయిపోద్ది. ఇవి రాజ్మా కర్రీకి. ఇంకోటి ఇక్కడ కందులు. మనం ఉంటామంటే మన ప్లానింగ్ ఒకలా ఉంటుంది. ఇంకోటి అవి సబ్జా గింజలు. నేను బయట ఫుడ్ తిన్నాను, అతను కొంచెం ప్రాబ్లం అవుతుందేమో అని. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్, దాంతోపాటు ఖర్జూరం యాడ్ చేస్తాను, తింటాను. సపోటా అయితే అస్సలు టేస్టీగా బాగా, కానీ అది జల్లబాను. పురుగు పట్టేసింది, ఆవుకేస్తాను. ఇక్కడ పురుగు ఆల్రెడీ ఉంది. మిగతాది అయితే షుగర్ క్యాన్ జ్యూస్ వేసి జ్యూస్లానే చేస్తాను. కాకపోతే హనీ వేసి తినేస్తాను, వేస్ట్ మాత్రం చేయబోను. ప్లానింగ్ ఇంకోటి, నిన్న రాత్రి వచ్చిన టైం అయింది, 8 hours నానాలి కదా. అప్పుడు షోలు ఉంచి ఆల్రెడీ నానబెట్టున్నవే, బాగు చేసినవే, ఇంట్లో చేసినవే ఈరోజు సోడిపిండి జావ చేద్దామని. ప్రతిదానికి ప్లానింగ్ ఉండాలండి, లేకపోతే అవ్వదు. చూడండి, చల్దాము. నాకు అవసరం, ఈరోజు తాగుతానేమో ఏదో ఒక టైంలో.